ఇప్పుడు మనము అష్టాంగ యో- అష్టాంగ రాజయోగం గురించి చెప్పుకుంటున్నాం కదా. నిన్న 2 పేజీలు అంత చదువుకున్నాము. ఈవేళ 8 అంగాలు. 8 అంగాలు అంటే ఏమిటి? అష్టాంగం. అష్టా అంగం అంటేనే 8 అంగాలు. అంటే ఈ పుస్తకం కూడా మనం ఈ పుస్తకాన్ని మనం ఈ పుస్తకాన్ని చూసుకున్నా కూడా ఈ 8 అంగాలు మనకు వరుసగా కనిపిస్తాయి. ఏమిటది? ఆ 8 అంగాలంటే అష్టాంగ. మన ఆల్రెడీ నేను చెప్పాను ఏంటంటే, ఒకటి యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఈ విధంగా మనకి అష్టాంగ మార్గము లేదా అష్టాంగము లేదా అష్టాంగ రాజయోగము 8 విధాలుగా మనకి వివరించబడుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకి రిలీజియస్గా మన మతంలో, హిందూ మతంలో మన పూజల్లో అన్నట్టు షోడశోపచార పూజ అంటూ ఉంటారు. రైట్? షోడశోపచార పుష్పం, పత్రం, తోయం ఇట్లాంటివన్నీ ఇలా ఒక. సో అట్లానే ఇందులో కూడా మన ఇన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఆర్డర్: యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఈ బుక్లో ఏం చెప్పారు, పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఈ ఆర్డర్ని కొంచెం మార్చారు పత్రిజీ గారు. అంటే మనకి శాస్త్రం ఏమిటంటే, అష్టాంగ యోగాల్లో ఎట్లా ఉండాలంటే, మొట్టమొదటి ఆసనం ఉండాలి. అంటే ఇంతవరకు చెప్పబడినది మొట్టమొదటి నేను ఏ ఆర్డర్లో ఏ సీక్వెన్స్లో చదివానన్నది, ఎన్ని పుస్తకాల్లో రాసినది. పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, కొత్త పంత ఆయనది. శాస్త్రం ప్రకారము అష్టాంగ యోగాలు ఏ విధంగా ఉండాలనేది చెబుతున్నారు. మొట్టమొదటిది ఆసనం ఉండాలి. రెండవది ప్రాణాయామం ఉండాలి. ప్రాణాయామం చెప్పిన ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉంటాయి. అంత బ్రీతింగ్ టెక్నిక్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే నాడీ శుద్ధి జరుగుతుంది. అంటే మన నాడులు 72,000 నాడులు, మన ఎనర్జీ బాడీ, ఎథరిక్ బాడీ లేదా ప్రాణమయ కోశంలో, అదే అక్కడ ఎనర్జీ బాడీ. మనకి 72,000 నాడులు ఉంటాయి మనకు. అదంతా కూడా ఏంటంటే ఒక కాంప్లికేటెడ్ ఎనర్జీ బాడీ అది. దాని నుండే మనకి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. అసలు ఎనర్జీ అంటే ఏమిటి అంటారు, చేసిన భోజనము అందులోని మనకంతా బాగా ఆరోగ్యంగా ఉంటే, చేసిన భోజనం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి భోజనం చేస్తే 50% బాడీ తీసుకుంటే, మిగతా 50% ఎంతో అది ఎక్స్క్రీషన్లో వెళ్ళిపోతుంది. మనం తినే ఆ 50%ఏ మనం అంతా చేసేస్తుంటామా? 100 ఏళ్ళు బ్రతికేస్తున్నామా? ఎక్కడో దగ్గర మనకి అనిపించాలి కదా. ఎనర్జీ అంటే, ఎనర్జీని మేము నమ్మము, ఎనర్జీ అవన్నీ మా కళ్ళకు కనబడవు, అది ఇది అంటే నువ్వు చాలా కింది స్థాయిలో ఉన్నావు అక్కడ. అందువల్ల నీకు తెలియటం లేదు. కొంతమంది ఎనర్జీస్ని కూడా కళ్ళతో చూస్తారు, కళ్ళకు కనిపిస్తాయి. కొంతమంది యోగుల యొక్క కళ్ళు లేదా ఆత్మస్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ కళ్ళు మామూలుగా అందరి కళ్ళ లాంటి కళ్ళు అగా ఉండవు. అవి బైనాక్యులర్స్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ కళ్ళు అయిపోతాయి వాళ్ళవి. ఎందుకు? వాళ్ళకి థర్డ్ ఐ యాక్టివేషన్, మూడో కన్ను కూడా యాక్టివేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అన్నీ కూడా కలిపి ఏకదృష్టితో ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా పనిచేస్తాయంటే బయోసెన్సార్స్లా పనిచేస్తుంది. ఎనర్జీని కూడా ఎవరికి కళ్ళకు కనబడిన ఎనర్జీలు వాళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. కాబట్టి మన కళ్ళకి కనిపించినంత మాత్రం చేత అది అక్కడ లేదు అనడానికి లేదు. నువ్వు లేదు అన్నదాన్ని చూడగలిగే మనుషులు ఉన్నారు భూమి మీద. అది యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, యాక్సెప్ట్ చేసి తీరాలి అది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తుంటాయంటే, కుటుంబాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ, వ్యవస్థల్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఆడామగ మధ్య కానీ, ఆడ టు ఆడ కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం. అది. సో మొదటి యోగము ఆసనం, రెండవది ప్రాణాయామం, చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ బాడీని శుద్ధి చేసుకోవడానికి. మూడవది ప్రత్యాహారం,
నాలుగవది ధారణ, ఐదవది ధ్యానం, ఆరవది సమాధి, అప్పుడొచ్చింది ఏడవది యమం, ఎనిమిదవది నియమం. మొట్టమొదటి వాటిని చివరికి పెట్టారు పత్రిజీ గారు. సో ఈ విధంగా చూసుకుంటే మనది ఏంటంటే అష్టాంగ యోగ విధానం అని చక్కగా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉంటే అష్టాంగ యోగ విధానం చాలా చక్కగా ఉంటుంది అని చెబుతున్నారు. ఇంకా ఇందులో గుణం ప్రధానం కాదు, ఏమిటో చూద్దాం. అష్టాంగ పతంజలి యోగంలో మొట్టమొదటి ఆసనం. మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి హీన చరిత్ర ఉన్నా సరే, వెంటనే రాజయోగానికి ఉపక్రమించి తీరాలి. అంతేగాని మన దగ్గర దుర్గుణాలు ఉంటే మనం ధ్యానం చేయకూడదు, రాజయోగం చేయకూడదు అనేటువంటిది నియమం అనేది లేదు. అంటే ఎటువంటి వారైనా సరే, ఇప్పుడు కొంతమంది వారు చేస్తున్న పనులు వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా, చెడ్డ పనులు చేస్తున్నారా, వాళ్ళు తెలిసే చెయ్యొచ్చు, అవసరమై చెయ్యొచ్చు, లేకపోతే ఇష్టపడి చెయ్యొచ్చు, ఏదైనా కావచ్చు కారణాలు. వాళ్ళు ఒక చెడు మార్గంలో ఉన్నారు అని వాళ్ళకే తెలిసే ఉంది. అటువంటి వారు కూడా రాజయోగం చెయ్యవచ్చు. రాజయోగము అనేది ఏంటంటే మన ఆత్మకు సంబంధించినది, నువ్వు చేసే కర్మకు సంబంధించినది కాదు. నువ్వు కర్మ చేస్తున్నావు, దానికి గల ఫలితం ఎలాగూ నీకు ఉంటుంది. సో దాంతో ఏ పని లేదు ధ్యానానికి. ఇది ఆత్మకు సంబంధించినది. అది రోగి అయినప్పుడే డాక్టర్ కానీ ఔషధం కానీ అవసరం. రోగి కాని వాడికి డాక్టర్ అవసరమే లేదు, ఔషధం కూడా అవసరం లేదు. దుర్గుణాలు ఉన్నవాడే ముఖ్యంగా రాజయోగం చెయ్యాలి. ఎందుకంటే వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలుస్తుంది. వాడు చేస్తున్నది కరెక్టా కాదా అని కూడా తెలుస్తుంది. వాడు చేస్తున్నది కరెక్టా కాదా అనేది కూడా తెలుస్తుంది. యమా నియమాల్లో సిద్ధహస్తుడైన వాడికి రాజయోగము అనవసరము. యమ నియమ. ధ్యాన యోగంలో సిద్ధహస్తుడైన వాడికి యమ నియమాలు సహజంగానే సంక్రమిస్తాయి. చూసారా, ఈ ధ్యాన యోగంలో సిద్ధహస్తుడయ్యారనుకోండి, వాళ్ళకి యమము నియమము ఆటోమేటిక్గా వాళ్ళకి సిద్ధించేస్తుంది, సంక్రమించేస్తుంది. సో ఇక్కడ ఆసనం అంటే ఏమిటో చూద్దాం. కనుక మొట్టమొదట్లో మనం చేపట్టవలసినది ఆసనం. ఈ ఆసనానికి పతంజలి వారు ఏం చెప్తున్నారంటే స్థిర సుఖాసనము అన్నారు. అంటే ఏంటంటే మనం కూర్చుంటున్నాం కదా, ఆసనం స్థిర సుఖాసనము, స్థిరంగా కూర్చోవడము. ఇలా 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 కదులుతూ ఉన్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటంటే నేను ఒకసారి అడిగాను, ఈ చాలామంది ధ్యానంలో కూర్చుని కూడా కదులుతూ ఉంటారు, విపరీతంగా కదులుతూ ఉంటారు, స్టేబుల్గా కూర్చోలేరు. అలాగే పిల్లలు కూడా విపరీతంగా కదులుతూ ఉంటారు. సరే పిల్లలు కదా అని అంటాము, కానీ దానికి ఒక రీజన్ ఇచ్చారు. ఎవరు? హఠయోగ టీచర్స్ ఇచ్చారు. ఇంతకు మునుపు నా దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చేవారు. సో వాళ్ళు ధ్యానం చేస్తూ కూడా వాళ్ళకి యాక్చువల్గా ధ్యానం కుదిరేది ఆ పిల్లలకి, కానీ విపరీతంగా కదులుతూ ఉండేవారు. చెప్పినా అంటే పిల్లలే కదా అని అనుకోవచ్చు, కానీ మన ఎనర్జీ ట్రాన్స్మిషన్స్కి అలా కదలకూడదు కదా. సో హఠయోగ టీచర్స్ని ఒకసారి నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ధ్యానంలో ఉండి కూడా బాడీ కదులుతోంది విపరీతంగా. అంటే మొదట్లో వాళ్ళకు ఎట్లా ఉన్నారంటే ఆ పిల్లలు, మొదట్లో వాళ్ళకి ఫోకస్ చేయడం కష్టమవుతుంది, ఆ తర్వాత ఎలాగోలాగా ఫోకస్ చేస్తున్నారు. ఆ ధ్యానము చేస్తూనే వాళ్ళు కదులుతున్నారు, అది మాత్రము ఆగట్లేదు. వాళ్ళు ఫోకస్ చేసి ధ్యానంలోకి వెళ్ళడానికి ఇంకా ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి, ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, కదులుతూనే ఉన్నారు. కానీ మెంటల్గా వాళ్ళు ధ్యానంలోకి వెళ్తున్నారు. నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఎనర్జీస్ ఇది సామూహిక ధ్యానంలో ఉంటారు కాబట్టి నా ఎనర్జీస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి నాకు తెలుస్తుంది వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళారని. కానీ వాళ్ళ బాడీ కదలడం మాత్రము ఆగట్లేదు.
దీనికి కారణం ఏమిటి అని చెప్పేసి నేను హఠయోగ టీచర్స్ని అడిగాను. హఠయోగ టీచర్స్ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే వాళ్ళ మైండ్ స్థిరత్వం లేకపోవడం వల్ల అన్నారు. కానీ ధ్యానంలోకి వెళ్తున్నారు కదా అని అడిగాను నేను. ధ్యానంలోకి వెళ్తున్నారు కొంతవరకే, పూర్తిగా సబ్కాన్షియస్ లెవెల్లోకి వాళ్ళు వెళ్ళటం లేదు. ఎందుకంటే వాళ్ళు చంచలంగా ఉంది వాళ్ళ మైండ్. బాడీ అండ్ మైండ్ కోయిన్సైడ్ అవ్వటం లేదు వాళ్ళకి. అంటే ఏంటి, ఎలైన్ అవ్వటం లేదు. బాడీ, మైండ్, సోల్, ఆ మూడు కూడా ఎలైన్ అయినప్పుడు సబ్కాన్షియస్గా వాళ్ళు ఎవరైనా సరే మెడిటేటివ్ స్టేట్లోకి వెళతారు. వీళ్ళకి అక్కడ ఎలైన్మెంట్ కుదరటం లేదు, కొంతవరకు వెళ్తున్నారు వాళ్ళు. ఆ కొంతవరకైనా వాళ్ళ పిల్లలు కాబట్టి ఈజీగా వెళ్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటున్నారంటే బాడీను వాళ్ళ మైండ్ కోయిన్సైడ్ అవటంలా. సో కాబట్టి వాళ్ళకి స్థిరత్వము, మైండ్లో స్థిరత్వం లేకపోవడం వల్ల అది బాడీ మీద కనబడిపోతుంది. మనకు మానసికంగా జరిగేది లేకపోతే ఆత్మైకంగా జరిగే ప్రతి ఒక్కటి కూడా మనకి సర్ఫేస్ అంటే బాడీ మీదకి వచ్చేస్తుంది, బాడీలో తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా హఠయోగం చేయాలి అన్నారు. అంటే మన హఠయోగం టీచర్స్ దగ్గర కదా వాళ్ళు అలా అంటారు, రాజయోగం టీచర్ల దగ్గర కదా వాళ్ళు ఇలా అంటారు. సో బట్ బేసికల్గా ప్రాబ్లం అయితే అది. సో తర్వాత వాళ్ళకి అప్పుడు నేను మెడిటేషన్స్లోని కొన్ని టెక్నిక్స్ అవన్నీ ఇవి నేర్పి వాళ్ళకు కొన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాను నేను. అప్పుడు 90% వాళ్ళకు అది ఆ బాడీ కదలడం అనేది మానేశారు, వాళ్ళు వదిలేశారు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు స్థిర సుఖాసనం వేయడం మొదలుపెట్టారు. స్థిర సుఖాసనము. సో ఈ స్థిర సుఖాసనము వెయ్యడమే అనేదే చాలా కష్టము. ధ్యానంలో కూర్చుంటున్నామండి అంటారు, ఏదో ఒక విధంగా కంఫర్టబుల్గా కూర్చుంటే సరిపోతుంది, ఎనర్జీస్ వస్తాయి అని చెబుతారు. అసలు మనుషులు కూర్చోబెట్టడానికి చెబుతారు అలా. కానీ అది మొదట్లో అలాగే ఉన్నా తర్వాత ఆసనం వేయడం అనేది, ముద్రలు పెట్టడం అనేది, ఇవన్నీ కూడా కరెక్ట్గా రావాలి, నేర్చుకోవాలి. స్థిర సుఖాసనం అనేది నేర్చుకోవాలి. ఏదో బిగినింగ్లో కొంచెం అలా ఇలా కూర్చున్నా ఇంకా కాలం గడుస్తున్న కొలది స్థిర సుఖాసనానికి అలవాటు పడాలి, అలవాటు చేసుకోవాలన్నమాట. స్థిరంగా కూర్చోవడము, వెన్నెముక నిటారుగా పెట్టి స్థిరంగా కూర్చోవాలి. ఎంతసేపైనా కూర్చోగలగాలి. అప్పటికీ కూడా ఒక కన్సెషన్ ఉంది, ఇలాగ వెనకాతల బ్యాక్ రెస్ట్ తీసుకోవచ్చని. అలా కొద్ది రోజులకి బ్యాక్ రెస్ట్ తీసుకుంటూ కొద్ది రోజులకి అవసరం లేకుండా పోవాలి. అది స్థిర సుఖాసనం అంటే. ఈ స్థిర సుఖాసనం అంటే ఏ ఆసనమైనా తీసుకోవచ్చు, అయితే అది చక్కగా స్థిరంగా ఉండాలి. చూసారా, ఏ ఆసనమైనా తీసుకోవచ్చు అంటే అర్థం ఏంటంటే కింద కూర్చోవచ్చు లేదా పైన కూర్చోవచ్చు అంతే. అంటే కాళ్ళు చాపుకుని కూర్చోవడము, ఇలా కూర్చోవడము, అలా కూర్చోవడము, సైడ్కి కూర్చోవడం అలా కాదు. ఐదర్ ఒక దగ్గర స్థిరంగా ఒక దగ్గర కూర్చోవచ్చు. అదే ఒకవేళ బొత్తిగా కూర్చోలేని వాళ్ళు చైర్ మీద, కూర్చోగలిగిన వాళ్ళు కింద. అలా మెల్లమెల్లగా అర్ధగంట కాసేపు, అర్ధగంట, 2 గంటల పైన అలా చక్కగా మెల్లమెల్లగా ఆ స్థిరత్వాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ ఆసన సిద్ధి అనేది మొట్టమొదటి ఇది కూడా ఒక సిద్ధత్వం. ముందు నువ్వు కూర్చోగలగాలి. సో మాకు ఈశాలో అయితే స్థిర సుఖాసనం డిఫరెంట్గా వేయిస్తారు సద్గురు. మామూలుగా కాళ్ళు మడుచుకుని కూర్చోవడం కాదు, దానికి మొదట్లో వంగదు ఈ కింద భాగం. ఇప్పుడు నాకైతే వంగిపోతుంది. అది కూడా స్థిర సుఖాసనము. దేవి ఎలా కూర్చుంటుంది, అమ్మవారు ఎప్పుడు కూడా ఎడమ కాలు పైన పెట్టుకుంటారు ఆవిడ, కింద కాలు కిందకు వదులుతారు ఆవిడ పైన కూర్చునేటప్పుడు. సో ఎప్పుడూ కూడా ఆవిడ వేసే స్థిర సుఖాసనం ఆ విధంగానే ఉంటుంది, అదే విధంగా వేయిస్తారు.
సో చాలా మందికి మెల్లమెల్లగా వస్తుంది. సాధన చేయాలి. కనీసం 3 గంటలైనా ఏమాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో ఉండగలిగితే ఆసన జయం లభిస్తుంది. కాబట్టి రాజయోగానికి ముఖ్యమైనది స్థిర సుఖాసనము. ఎందుకంటే వచ్చే ఎనర్జీస్ కూడా మనలోకి బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళాలి, ఎనర్జీ బాడీలోకి. అలా వెళ్ళాలి అంటే మన స్థిర సుఖాసనం ఎంత గొప్పగా ఉండాలి. ఇలా వాలిపోవడం, అలా వాలిపోవడం, ఇలా పడుకుంటూ పోవడం అలా చేయకూడదు. ఫోకస్ చేయాలి. మనం ఒక పని మీదకి కూర్చుంటున్నాము అంటే ఆ పని సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూడాలి, పట్టించుకోవాలి. అలా అన్నమాట. రెండవది ప్రాణాయామం. ప్రాణాయామం అనేది ఏమిటి? కూర్చున్న తర్వాత ఏం చేయాలి అని. ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. స్థిర సుఖాసన సిద్ధి. స్థిర సుఖాసన సిద్ధి అనేది పొందిన తర్వాత నెక్స్ట్ ఏమి చేయాలి? ప్రాణాయామం చెయ్యాలి. అంటే ఏంటి? చక్కగా 2 చేతులు కలుపుకొని లేదా వ్రేళ్ళల్లో వ్రేలు పెట్టుకుని కళ్ళు 2 మూసేసుకోవాలి ప్రాణాయామంలో. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాసే. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడాన్నే రకరకాలుగా పెడతారు. ఇప్పుడు ఆనాపానసతిలో శ్వాస మీద ధ్యాస అనేది చాలా సహజ సిద్ధిలో ఊపిరి పీల్చుకోవడము, ఊపిరి వదలడము. అంటే అది ఎలా పీల్చుకుంటున్నాము, ఎలా వదులుతున్నాము, ఫోకస్ ఎప్పుడు దాని మీద ఉండాలి. అలాగే మరొక రకమైన ప్రాణాయామం నాడీ శుద్ధి, మరొక రకమైన ప్రాణాయామం. ఇట్లాగే అనమాట రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఏదైనా కూడా శ్వాస మీద ధ్యాసే, ఏదైనా కూడా శ్వాసతోనే. ఈ శ్వాస అనేది ఎందుకు శ్వాస మీద ఎందుకు చెయ్యాలి అంటే శ్వాసించడం ద్వారానే మన ఎనర్జీని పొందుతాము కాబట్టి. అదంతా కూడా ఎనర్జీస్ని యాక్సెస్ చేసుకునే ప్రక్రియ ప్రాణాయామం అనేది. ఒక ఏ ఎనర్జీని లైఫ్ ఎనర్జీని లోపల తీసుకుంటున్నాము. లోపల ఉన్న స్ట్రెయిన్ లేకపోతే పనికిమాల ఎనర్జీస్ ఇవన్నీ మనం జనరేట్ చేస్తాం కదా, అదంతా కూడా ఊపిరి వదలడంలో వదిలేస్తున్నాము. కాబట్టి ఇది ఒక ఎనర్జీ టేకింగ్ ప్రాసెస్. ఈ శ్వాస అనేది ఏంటంటే ఎనర్జీ యొక్క భౌతిక స్వరూపము. మీకు అర్థమైందా? ఇప్పుడు మనము భౌతిక స్వరూపము ఎనర్జీ అనేది ఇప్పుడు ఎనర్జీ ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఏంటి? ఆత్మ అంటే మనం ఒక ఎనర్జీ. ఈ ఆత్మకు భౌతిక స్వరూపం ఎవరు? ఇగో నా శరీరము. అంటే ఈ శరీరం ఎవరిది? నా పేరు గౌతమిది. అంటే గౌతమి అనే ఈ బాడీ, ఈ శరీరము నా ఆత్మకు భౌతిక స్వరూపము. నా ఆత్మ యొక్క భౌతిక స్వరూపము ఈ శరీరము. ఈ శరీరము లేనప్పుడు నేను ఆత్మస్వరూపిని అవుతాను. ఈ శరీరము ఉండడం వల్ల భౌతిక స్వరూపం మీరు చూడగలుగుతున్నారు. సో అదేవిధంగా ఈ ఎనర్జీకి భౌతిక స్వరూపం ఏంటంటే శ్వాస. అది ఇప్పుడు ప్రాణము అంటే ఏమిటి? ఓకే, భౌతిక స్వరూపం శ్వాస అన్నాము, ఆత్మస్వరూపం ఎనర్జీ ఇది అందాము. మరి దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణము అనేది శక్తి ఇక్కడ. కనుక శ్వాస, ఈ ప్రాణము, ఈ రెండు ఒకటే. మనకి శ్వాస ద్వారానే మనకి ప్రాణశక్తిని మనము పెంపొందించుకుంటున్నాము. ఈ ప్రాణశక్తికి భౌతిక స్వరూపమే శ్వాస. ప్రాణశక్తి అంటే అగైన్ ఎనర్జీయే. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామం అనేసరికి చాలామంది మన శ్వాసను కంట్రోల్ చేయాలి, బిగబట్టాలి అని అపోహపడుతుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అది కేవలం హఠయోగ ప్రయోగంలో ఉంటుంది. ఇప్పుడు ఏ ఆసనాలు, ఇప్పుడు మీరు హఠయోగమే కాకుండా ఏదైనా ఆసనాలు తీసుకోండి. వారు ఆ ఆసనాలు వేసే వ్యక్తులు ఏం చేస్తారు? వాళ్ళు ఈ శ్వాసని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటే ఆసనం వేశారనుకోండి, ఉష్ట్రాసనము అంటారు. వారి ఈ బుర్రని ఇలాగా పైకి ఎత్తేటప్పుడు ఊపిరి పైకి పీలుస్తారు, కిందకి వంచేటప్పుడు ఊపిరిని కిందకు వదులుతారు. వదిలి మళ్ళీ శ్వాసిస్తూ ఉంటారు.
సో అట్లాగా వారి ఆసన ప్రక్రియను బట్టి వాళ్ళ శ్వాసను కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ వాళ్ళే కంట్రోల్ చేస్తారే తప్ప రాజయోగంలో ఉన్న రాజయోగం చేసేవాళ్ళు కంట్రోల్ చేయక్కర్లేదు. సహజంగానే ఆ శ్వాసను వెళ్ళి రానివ్వాలి. అదొక టెక్నిక్ అది. ఇదొకటి ఇది. సో రాజయోగ ప్రక్రియలో మాత్రం కంట్రోల్ ఏమీ ఉండదు. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే మన పూర్తి ఏకాగ్రతను శ్వాస మీద పెట్టడమే. ఏ ఇతర ఆలోచనలు లేకుండా దేవుడి గురించి కానీ, గురువు గురించి కానీ, విగ్రహం గురించి కానీ, మన ప్రపంచ సమస్యల గురించి కానీ, పక్కింటోళ్ళ గురించి కానీ, ఎదురింటోళ్ళ గురించి కానీ ఆ సమయంలో ఏమీ ఆలోచించకూడదు. పూర్తి ఏకాగ్రత ఆ శ్వాస మీదే ధ్యాస పెట్టడము. ఇదే ప్రాణాయామం. ఆనాపానాసతి టెక్నిక్లో ప్రాణాయామం ఇదే. ఆసనము ఫస్ట్ స్థిర సుఖాసనము వేసుకోవడానికి, స్థిర సుఖాసన సిద్ధిని పొందడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే కూర్చుంటామండి, మేము ఇలాగే ఉంటామండి, లేకపోతే మేము ఇలా సైడ్కి ఉంటామండి, లేదా గోడకు ఉంటామండి, ఇది కుదరదు. అలాగ చేస్తే ఈ ఈ ఈ ఈ మెడిటేషను సిద్ధించదు. ఏదో బిగినింగ్లో కొంతవరకు, ఆ తర్వాత నుంచి నిజంగా యోగులు ఏ విధంగా కూర్చుంటారో అలాగే కూర్చుని తీరాలి. దీని సుఖమయ ప్రాణాయామం అని కూడా అంటారట. ఈ విధంగా ఉండే ప్రాణాయామాన్ని. ఇందులో కుంభకము అనేది ఉండదు, రేచక పూరకాలు ఉండవు. దీన్నే గౌతమ బుద్ధుడు ఆనాపానాసతి అని చెప్పేసి అన్నారు. కుంభకము అంటే ఏంటి? కుంభకము అంటే ఏంటంటే ఇది ఈ అదొక టెక్నిక్స్. అవి కపాలభేతి లేకపోతే ఇవన్నీ వేసేటప్పుడు ఏంటంటే ఈ రకరకాల ఈ అవయవాలన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు అక్కడ 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 శ్వాసిస్తూ ఉండేటప్పుడు. ఇక్కడ అలాగేం చేయక్కర్లేదన్నమాట. సో జస్ట్ ఫ్రీగా వెళ్ళనివ్వాలి, ఫ్రీగా రానివ్వాలి. నెక్స్ట్ ఏంటంటే యమాలు. యమాలు కాదు. నెక్స్ట్ ఏంటంటే ప్రత్యాహారము. సుఖమయ ప్రాణాయామాన్నే బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు, చెప్పాను కదా. ఓకే, ప్రత్యాహారము. ఇకపోతే మూడవది ప్రత్యాహారము. ప్రత్యాహారము అంటే ప్రతి ప్లస్ ఆహారము, ఆ రెండింటినీ కలిపి ప్రత్యాహారము. ప్రతి అంటే ఏంటి? ప్రతికూల పరిస్థితులు అంటారు, అంటే అనుకూలానికి ఆపోజిట్ని ప్రతి అంటారు, అంటే వేరేగా ఉండడం అన్నమాట. ప్రతి ఆహారము, ఆహారానికి ఆపోజిట్ ఏమిటో చూద్దాం. బయటికి పోయే ఇంద్రియాలను మళ్ళీ లోపలకు మళ్ళించడమే ప్రత్యాహారము. బయటికి పోయే ఇంద్రియాలను మళ్ళీ లోపలకు మళ్ళించడమే ప్రత్యాహారమట. మన జ్ఞానేంద్రియాలతో మన ప్రాపంచిక విషయాల గురించి ఆహారం అంటే జ్ఞాన సంకేతాలను మనం గ్రహిస్తున్నాం. వీటిని లోపలికి ప్రసరించి అంతర్ విషయాల నుంచి, అంతర్ ప్రపంచం నుంచి జ్ఞాన సంకేతాలను గ్రహించడమే ప్రత్యాహారము అని అర్థము. అంటే ఏంటంటే మన ప్రాపంచిక విషయాల నుంచి మన జ్ఞానేంద్రియాలు, అంటే మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి, బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాయి. ఈ కళ్ళు బయట చూస్తూ ఉంటుంది, ఈ చెవులు బయట వింటూ ఉంటుంది, నోరు బయట విషయాలనే పట్టించుకుని మాట్లాడుతూ ఉంటుంది, ఈ ఆలోచన కూడా బయట విషయాల మీద ఆలోచన చేస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నీ బయట విషయాల మీద ఉంటుంది. ఎందుకు జ్ఞానేంద్రియము బయట విషయాలు నుంచి ఈ ఇంద్రియాలు ఏం తీసుకుంటుంది? జ్ఞానాన్ని తీసుకోవాలి. అందుకే దానికి జ్ఞానేంద్రియాలు అన్నారు. అజ్ఞానాన్ని తీసుకుంటే అది సరికాదు. ఈ ఇంద్రియాలు అనేవి మనకి ఎందుకున్నాయి? అలాగే మన సెన్సెస్, ఈ కామ క్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు అనేవి కూడా కామము అనగానే దాన్ని చెడుగా వాడకూడదు, దాన్ని సరి అయిన పద్ధతిలో వాడాలి. క్రోధము ఎప్పుడు అవసరమో అప్పుడే, ఎంత అవసరమో అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్న మానవుడికున్న ఈ అరిషడ్వర్గాలని మన సరి అయిన పద్ధతిలో, సరి అయిన సమయంలో, సరి అయిన పద్ధతికి, సరి అయిన విషయాలకు మాత్రమే మనం వాడితే ఈ ఇంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు బయట ప్రపంచం నుంచి వచ్చేది జ్ఞానమే. జ్ఞానాన్నే మనం తీసుకుంటేటప్పటికి దుఃఖం అనే మాటే ఉండదు. కానీ ఏమి జరుగుతుంది? బయట నుంచి దుఃఖాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అక్కడ జ్ఞానం అనే దానికి మనం తీసుకోవటం లేదు. మనమే కాదు, ప్రపంచం అందరూ అలాగే ఉన్నారు. ఎప్పుడు కూడా నెగెటివ్ ఎనర్జీస్‌నే వాళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు. ఇంక దాన్నే మనం పీల్చాల్సిన పరిస్థితి. ఇంకా అటువంటప్పుడు మన బుర్రలో ఏం బావుంటాయి? ఏ విధంగా మన జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాము? ఇది అందరూ చేయవలసిన పని. ఏదో ఒకళ్ళిద్దరు చేయాల్సిన పని కాదు. మొత్తం సమాజం, మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ స్పిరిచువల్ సాధనలు చేయవలసిన పరిస్థితి. ఏదో ఒకళ్ళిద్దరు చేసేసి మిగతా ఒక 100 మంది నెగెటివ్ ఎనర్జీస్ అలా జనరేట్ చేస్తుంటే ఈ ఒక్కడు అక్కడ పాజిటివ్గా ఉండాలి అంటే చాలా కష్టమైపోతుంది. ఇది అందరూ చేయాల్సిన పని ఇది. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు అనేవి బయట నుంచి జ్ఞానాన్ని తీసుకోవడానికే ఉన్నాయి. ఈ జ్ఞాన సంకేతాలను లోపలికి అంటే ఆ జ్ఞానాన్ని బయట ఉన్న జ్ఞానాన్ని తీసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో లోపలికి తీసుకోవడమే ప్రత్యాహారము. అంటే అక్కడున్న జ్ఞానాన్ని ఇలా తీసుకోవడమే, ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవడమే ప్రత్యాహారము. ఎప్పుడైతే మనిషి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టాడో వెంటనే ప్రాపంచిక ఆలోచనలన్నీ వాడికి పోతాయి. ఇది ప్రతివారు చేయవలసినదే. అదేంటండి మరి ఎలా అండి? మరి అందరూ చేయమంటున్నారు, అందరూ చేస్తేనే మనకు పాజిటివ్గా ఉంటామో, లేకపోతే అందరూ ఒక 100 లేకపోతే ఒక 1,00,000 మంది పీపుల్ మన చుట్టూ ఉండి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్తోనే ఉండి మనం ఒక్కడమే లింగు లిటుకు అని చెప్పేసి పాజిటివ్ ఆలోచనలతోటి పాజిటివ్ ఎనర్జీస్ తోటి ఉంటే ఎలా కుదురుతుందండి అంటారు అనేసి అడుగుతారు మీరు. అడిగితే దాని సమాధానం ఏం చెప్తున్నారంటే అందరూ ధ్యానం చేయాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు పోతాయి. ఈ ప్రాపంచిక ఆలోచనలన్నీ ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు పోయినవో మానసిక నిర్విషయ స్థితి వస్తుంది. అందరికీ వస్తుంది, మనకే కాదు. అందరూ చేస్తే ఈ ఈ సామాజిక మానసికంగా ముందు బాగుపడతారు. మానసిక నిర్విషయ స్థితి వస్తుంది. ఇక అప్పుడు లోపల విషయాలు మనం మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. వాళ్ళకు కూడా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇక లోపల విషయాలను కూడా మనం వినగలుగుతాం ఆత్మ వివేకనైతే. సో దీన్నే ప్రత్యాహారము అంటారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో లోపలికి తీసుకోవడమే ప్రత్యాహారం. ఇక్కడ రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకు అనుభవాలు తొందరగా వస్తాయి. తొందరగా ఆడవాళ్ళకి కావాలంటే చూడండి, ధ్యానంలో కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళ కన్నా. ఎందుకంటే చాలా తొందరగా ఉమెన్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీ అనేది ఇది ఫెమినిన్ ఎనర్జీ వల్ల జరుగుతుంది ఇది. సో కాబట్టి ఉమెన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి మగవాళ్ళకు కొంచెం ప్రాపంచికంగా కొంచెం కష్టమవుతుంది. వాళ్ళకి ప్రాపంచికంగా ఎక్కువ ఉంటారు మగవాళ్ళు అనేవారు కనుక కొంచెం ఎక్కువసేపు శ్వాస మీద వాళ్ళు ధ్యాస పెట్టాలి. శ్రద్ధ ఎక్కువైతే ప్రత్యాహార స్థితికి తొందరగా చేరుకుంటారు. ఇది అభ్యాసం చేస్తూ ఉంటే లభిస్తుంది. అది ఇప్పుడేంటే శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రత్యాహారం అనేది తొందరగా వచ్చేస్తుంది. ధారణ ధారణ అంటే ఏమిటి? ధారణ ఇది చెప్పిన తర్వాత ఆపుదాం. ధారణ అంటే ఏంటి? అంతర విషయాలు చూడడం. అంతర విషయాలను చూస్తూ అంటే ఏంటి? మన కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ధ్యానంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. యాస్ట్రల్ ట్రావెల్స్ కూడా జరుగుతుంటాయి. అదంతా ధారణలోకి వస్తుంది. అంతర విషయాలు చూస్తూ ఉండగా 4వ దశలో మనము ఎంటర్ అవుతున్నామని అర్థము. దాన్నే ధారణ అంటారు. ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అనేది అంతర విషయాల్లో చూస్తున్నప్పుడు అంటే మన అంతరేంద్రియాలు ఉత్తేజితమై అంతర విషయాలు గ్రహిస్తున్నప్పుడు ఏ మబ్బులో, ఏ లైటో, ఏ నక్షత్రాలో, ఏ అనుభూతులు మనకు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కలుగుతున్నాయో వాటి మీద మనం పూర్తిగా ఏకాగ్రతగా గమనించడం అనేదే ధారణ. మనం ఎప్పుడైతే మనకి ధ్యానంలో కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి, ఎవరైనా ఆస్ట్రల్ మాస్టర్స్ రావచ్చు, లేకపోతే ఏంజల్స్ రావచ్చు, లేకపోతే ఏదో సూర్యుడు, చంద్రుడు, లేకపోతే నక్షత్రాలు, కలర్స్ ఇవన్నీ ఏవో కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు అది అంతర విషయాల పైన ఎక్కువ దృష్టి పెట్టి వాటిని అర్థం చేసుకుంటూ వాటి నుంచి ఎనర్జీని ప్లస్ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండడమే ధారణ. చాలామంది ఈ పుస్తకాల్లో ధారణ అంటే ఇంకా ప్రత్యాహారానికి ముందు స్టేజ్ లాగా ఏదో ఆలోచనలో ఏదో ఒకదాన్ని చేయటమే ధారణ అనుకుంటూ ఉంటారు. కానీ మౌలికంగా ఇది ప్రత్యాహారం అయిపోయిన తర్వాత స్థితి. అంటే ఏంటంటే
మన జ్ఞానాన్ని లోపలికి అంటే మన కళ్ళు మూసుకొని మన మెడిటేషన్లో కూర్చున్నాక ఆ జ్ఞానాన్ని లోపలికి తీసుకుంటూ 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 ఉండగా మనం 4వ దశలోకి అంటే తురీయ స్థితిలోకి మనము ప్రవేశిస్తాము. అది ఎప్పుడైతే మనం అక్కడ ప్రవేశించామో అది మెడిటేటివ్ స్టేట్. ఇంకా అక్కడ మనం చాలాసేపు ఉండిపోతాం అన్నమాట. సో అక్కడ అక్కడ నుంచి మనము చేయవలసింది ఏంటంటే దాన్ని ధారణ అంటారు. అంతర విషయాలు గ్రహిస్తున్నప్పుడు, అంతర విషయాలు వీక్షిస్తున్నప్పుడు, అంతర విషయాల మీద మనం ఏం చేస్తున్నామో, కళ్ళు మూసుకుని ఏం అనుభవిస్తున్నామో దానిపైన ఏకాగ్రత చూపించటమే ధారణ. మళ్ళీ ఇంక ఊరికే బయటకు వచ్చే కూడా అమ్మో అమ్మో ఏం జరుగుతుందో అన్నట్టుగా అలా బయటికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్ జరిగింది అంటే దానిపైన దృష్టి పెట్టడమే. ఇంకా ఫర్దర్‌గా ఏం జరుగుతుంది అని చూడడమే. ఏమి అదంతా కూడా మనలో ఉన్న సహజమైన శక్తులే అవి. దానివల్ల మనకి ఏ ప్రాబ్లము రాదు, సమస్య రాదు, హాని కలగదు. నీలో ఆల్రెడీ ఉన్న శక్తులే అవి. ఇప్పుడు అవేకన్ అయ్యాయి. వాటిని ఏమిటో అవి ఏం చెప్పబోతున్నాయో లేకపోతే అవి ఏం చూపించబోతున్నాయో చూస్తామే తప్ప మనకి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ కానీ సెన్సరీ పవర్స్ కానీ ఉత్తేజితమైనప్పుడు భయపడవలసింది ఏమీ లేదు. అది ఆల్రెడీ నీలో ఉన్నవే, అవి నీవే, ఎవరు తీసుకుని వెళ్ళిపోలేరు కూడా. అది ధారణ అంటే. మన ఇక్కడ ఆపుదాం మాస్టర్స్, ఇంకెన్నో లేవు. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. కళ్ళు మూసుకోండి మాస్టర్స్. వెన్నుముక నిటారుగా పెట్టండి. స్థిర సుఖాసన సిద్ధి ప్రాప్తిరస్తు. స్థిర సుఖాసనం వేసుకోండి మాస్టర్స్. వెన్నుముక నిటారుగా పెట్టి కండ్లు మూసుకొని 2 చేతులు బ్రహ్మముద్ర కానీ లేకపోతే బ్రేళ్లలో బ్రేళ్లు దూర్చుకుని కానీ 2 కాళ్ళు మడుచుకొని కూర్చోండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. కాస్మాస్ నుంచి అనేక వెలుగు మండలాల నుంచి కాంతి ఎనర్జీస్ని మనము యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఈ కాంతి ఎనర్జీలో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని గ్రహించుచున్నాము. అలాగే హీలింగ్ ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయుచున్నాం మాస్టర్స్. ఒక పెద్ద జలపాతంలా ఈ ఎనర్జీస్ మీద ప్రవహిస్తున్నట్టుగా ఎవరికి వారు ఊహించుకోండి. ఆరా పూర్తిగా ఈ ఎనర్జీస్తో నిండిపోయి క్రమేపీ 7 శరీరాల్లోకి ఎనర్జీస్ ప్రవేశించి ఆరా నుండి డిఎన్ఏ కోడ్ వరకు విరివిగా విస్తారంగా ఎనర్జీస్ ప్రవహిస్తూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్ ఎటువంటి మన ఆత్మకు ప్రాపంచికంగా కానీ ఆత్మైకంగా కానీ ఆత్మకు ఎగనెస్ట్గా పనిచేసే లేకపోతే బాడీకి కూడా ఎగనెస్ట్గా పనిచేసి ఎటువంటి ఎనర్జీసు అసలు మనవి కాని ఎనర్జీసు, మనవే కావు, పైగా ఉండి మనకు హాని చేస్తున్నాయి అనేటువంటి ఎనర్జీస్ అన్నిటినీ కూడా బయటికి పారద్రోలాము 7 శరీరాల నుండి కూడా. పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ వాటిపై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ శక్తిని పూర్తిగా కోల్పోయినట్లుగా నాశనము చేసినవి. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీసు తిరిగి ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఇప్పుడు కేవలము ఆరాలోనూ అలాగే 7 శరీరాల్లో కూడా కేవలము పూర్తిగా ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ వ్యాపించి ఉన్నవి. పూర్తిగా స్వస్థతను కలిగించుచున్నవి. ఈ ఎనర్జీస్లోనే పౌర్ణమి ఎనర్జీస్ కూడా కలిసి ఉన్నవి. బాడీ, మైండ్ అండ్ సోల్ 3 తలాల్లో కూడా పూర్తి స్వస్థతను కలిగించుచున్నవి మాస్టర్స్. పూర్తిగా వాటిని క్లెన్స్ చేసి, అలైన్ చేసి, బ్యాలెన్స్ చేసినవి.